హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ప్రభాస్ అన్న ఫౌజీ మూవీ స్టోరీ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంతకుముందు అనమాట మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు ఫర్దర్గా వస్తూనే ఉంటాయి. ఇక ఫౌజీ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో అనమాట అనురాఘవ్ మరియు మన ప్రభాస్ అలాగే పాకిస్తాన్ హీరోయిన్ ఇన్మాన్వి వీళ్ళ కాంబినేషన్లో ఈ మూవీ అయితే వస్తుంది. అయితే భయ్య డీటెయిల్గా మాట్లాడుకుంటే ఈ మూవీలో ఫస్ట్ టైం అనమాట మనకు పోస్టర్ అయితే వదిలారు. అంటే ఈ మూవీ పూజ క్యామియో తెలుసుగా, అప్పుడు అనమాట పూజ జరుగుతున్నప్పుడు ఆ పోస్టర్ అయితే వదిలారు. ఆ పోస్టర్లో డీటెయిల్ గమనించుంటైతే దాంట్లో అనమాట ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ ఫ్లాగ్ కాలుతూ ఉంటుంది, అలాగే అక్కడ భారీగా మంటలు అయితే ఉంటాయి. ఆ లెక్కన ఇంకో పోస్టర్ చూసుకుంటే రెండు పోస్టర్లు అయితే వదిలారు. దాంట్లో అనమాట ఒక టైగర్ ఆ ఫ్లాగ్లో అనమాట టైగర్ అయితే ఉంటాడు. అయితే ఈ విషయం గురించి డీటెయిల్గా నేను ఇన్వెస్ట్ చేశాను అనమాట. అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే ఈ మూవీలో మన సుభాష్ చంద్రబోస్ గారి డెత్ గురించి డీటెయిల్గా అయితే చూపిస్తారంట. అదే కాకుండా దీంట్లో మన ప్రభాస్ అనే ఏజెంట్గా అయితే కనబడబోతున్నారు. అలాగే ఇప్పుడు హీరోయిన్ ఇమానువల్ అనమాట క్యాప్టెన్ లక్ష్మిగా, అంటే ఇప్పుడు మన సుభాష్ చంద్రబోస్ గారి పక్కన అయితే ఆవిడ ఎక్కువ ఉంటుంది. ఆవిడ విధంగా అనమాట మన క్యాప్టెన్ ఈ హీరోయిన్ ఇమానువల్ అనమాట క్యాప్టెన్ లక్ష్మిగా అయితే చూపిపోతున్నారు. అంటే చూడండి, ఎవరైనా డెత్ విషయం అనమాట డీటెయిల్గా అయితే ఈ మూవీలో అయితే చూపిస్తారు సుభాష్ చంద్ర బోస్ గారికి. అలాగే సుభాష్ చంద్రబోస్ గారిని చూపిస్తే పక్కాగా అనమాట ఇప్పుడు మన క్యాప్టెన్ హిట్లర్ గారు తెలుసుగా, రెండో ప్రపంచ యుద్ధం ఎలా జరిగిందో దాని గురించి అయితే డీటెయిల్గా అయితే ఉంటుందంట ఈ మూవీలో. అంటే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇప్పుడు దాకా ఈ విధంగా ఎవరు చూపించలేదు. అయితే అనురాగ్ గారు అయితే ఈ మూవీలో అయితే చూపిపోతున్నారు. అదే కాకుండా భయ్య ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే లవ్, అంత హిస్టారికల్ ఫిల్మ్ తీస్తున్నా సరే దీంట్లో అనమాట లవ్ అయితే యాడ్ చేస్తున్నారంట. అంటే ఈ మూవీని పూర్తిగా డీటెయిల్గా మనకి ఫైట్ సీన్స్ అయితే ఉండవు. అంటే యుద్ధం అనేది చాలా తక్కువ ఉంటుంది. దీంట్లో లవ్ కూడా యాంగిల్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఫౌజీ మూవీ అంటే ఫైటే కాదు లవ్ కూడా ఉంటుంది అని మనకి అనురాగ్ గారు అయితే చెప్పారు. ఆయన ఇంతకుముందు తీసిన చాలా మూవీస్ అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సీతారామ మూవీ కూడా అదే రకంగా ఆర్మీ రకంగా అయితే దాంట్లోనూ పాకిస్తాన్ గురించి చూపించారు, మరియు దీంట్లోనూ కూడా మన ఇండియా గురించి చూపించారు. అలాగే ఈ మూవీ కూడా పాకిస్తాన్ హీరోయిన్ తీసుకున్నారంటే పక్కాగా పాకిస్తాన్లో కూడా ఈ మూవీ అయితే రిలీజ్ చేస్తారని నాకైతే అనిపిస్తుంది. అలాగే ఇండియా వామో ఫ్యాన్ బేస్గా అనమాట మామూలు వరల్డ్ వైడ్ అయితే ఈ మూవీ అయితే రిలీజ్ చేస్తున్నారు. అసలు ఊహించుకుంటే మతిపోతుంది. అదే లెక్కన అనమాట ఈ హీరోయిన్నే ఈ విధంగా తీసుకున్నారంటే చెప్పాలంటే ఆవిడ చాలా, అంటే ఎవరికి తెలియదు ఆ హీరోయిన్ని. ఆ హీరోయిన్ని బాగా పాపులర్ చేస్తారు మన ప్రభాస్ అన్న పక్కన ఉంటే ఆ విధంగా ఉంటుంది. అలాగే ఈ మూవీలో మనకి సుభాష్ చంద్రబోస్ గారి డెత్ గురించి చూపిస్తారు. అలాగే రెండో ప్రపంచ యుద్ధం స్టార్ట్ ఎలా అయిందో దాని గురించి చూపిస్తారు. ఎంత క్రూరంగా జరిగిందో ఆ కాలంలో ఇవన్నీ డీటెయిల్ అయితే ఈ మూవీలో అయితే చూపిపోతున్నారు ఫ్రెండ్స్. ఈ మూవీ అన్నమాట భారీ బడ్జెట్తోనే తీస్తున్నాడు. అలాంటిది మన ప్రభాస్ అన్నా సరే ఎంత చిన్న స్టోరీ తీసినా సరే అది 800 కోట్లు సింపుల్గా గ్రాస్ అయ్యే హీరో మన ప్రభాస్ అన్న. అంత ఫ్యాన్ క్రేజ్ ఉంది మన ప్రభాస్ అన్నకి. అలాగే కొత్త హీరోయిన్ అనమాట, చూద్దాం కొత్త హీరోయిన్ ఏ విధంగా పర్ఫార్మ్ చేస్తుందో. అలాగే అనురాగ్ డైరెక్షన్ గురించి ఏ మాత్రం చెప్పే అవసరం లేదు. ఈ మూవీ అసలు హిస్టారికల్గా అనమాట నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. సుభాష్ చంద్రబోస్ గారిని ఎలా చంపారో, అంటే ఆయన మిస్టరీని ఎలా చూపిస్తారో గురించి ఎక్స్పెక్ట్ చేస్తూనే మతిపోతుంది. అలాగే ఆయన చేసిన ఏ విధంగా ఆయన మన ఇండియా గురించి ఎంత కష్టపడ్డారో ఆయన గురించి చూపిస్తున్నాయి. మన ప్రభాస్ రోల్ అనమాట ఆయనకి హెల్ప్ చేసే, అంటే ఏజెంట్ అనమాట, సీక్రెట్ ఏజెంట్స్ అనమాట ఆ విధంగా హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే ప్రభాస్ అన్న సుభాష్ చంద్రబోస్ గారిని హెల్ప్ చేస్తూ ఉండగా ఈ మూవీ అయితే చూపిపోతున్నారు ఫ్రెండ్స్. వాము ఈ విధంగా ఉంటే ఈ మూవీ భారీ కలెక్షన్ వసూలు చేస్తుంది నాకైతే అనిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఎంతైనా సరే ఈ మూవీ నాకు తెలిసి అనమాట ఇంతమంది హైలైట్ యాక్టర్స్తో అనమాట ఈ మూవీ తీస్తున్నారు. అలాగే హిస్టారికల్ వరల్డ్ వార్ 2 దాని గురించి కూడా చూపిస్తున్నారు, హిట్లర్ గురించి. అలాగే మనకి సుభాష్ చంద్రబోస్ అండ్ డెత్ మిస్టరీ గురించి కూడా చూపుతున్నారు. అలాగే లవ్ కూడా చూపిపోతున్నారు. ఇంత కాంబినేషన్లో అనమాట ఈ మూవీ సింపుల్గా భారీ కలెక్షన్ వసూలు చేస్తుంది నాకైతే అనిపిస్తుంది. ఈ వీడియో గురించి అలాగే ఫౌజీ మూవీ గురించి మీరేమన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ప్రతి వీడియో మీకు ఫర్దర్గా వస్తూనే ఉంటాయి. ఇక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.